పావి తెలుగు స్టోరీస్. ఇప్పుడు దొంగ జబ్బు అత్తగారు, డాక్టర్ కోడలు అనే కథను విందాం. అనగనగా ఓ ఊరిలో ఒక చిన్న మధ్యతరగతి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో సురేష్, అతని భార్య స్వప్న, అలాగే సురేష్ తల్లి మంగమ్మ కలిసి ఉండేవారు. సురేష్ చాలా మంచివాడు. వాళ్ళ అమ్మను చాలా ప్రేమగా చూసుకునేవాడు. కానీ మంగమ్మకి కొంచెం బద్ధకం ఉండేది. ఇంట్లో పనులు ఎలా తప్పించుకోవాలో అని ఆలోచించేది. అలా ఆలోచిస్తుండగా ఆమెకు ఒక ఆలోచన తట్టింది. అదేంటంటే, నా ఆరోగ్యం బాగోలేదంటే నన్ను ఏ పని చేయనివ్వరు అని అనుకుంటుంది. అలా ప్రతిరోజు ఏదో ఒక జబ్బు ఉందని నటిస్తూ మంచం పైనే పడుకొని ఉండేది. ఒకరోజు సురేష్ భార్య స్వప్న ఉదయాన్నే నిద్రలేచి వంటలతో పాటు అన్ని పనులు చేసుకుంటూ బిజీగా తిరుగుతుంది. ఇంతలో బెడ్రూమ్ నుంచి మంగమ్మ గట్టిగా మూలుగుతూ, అబ్బబ్బో, నా నడుము విరిగిపోతుంది అని అరిచింది. ఆ అరుపులు విన్న సురేష్ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమైందమ్మా అని కంగారుగా అడిగాడు. మంగమ్మ ఏడుస్తున్నట్టు నటిస్తూ, నిన్న బకెట్ ఎత్తానురా, అప్పటి నుంచి నా నడుము పని చేయట్లేదు అని చెప్పింది. అది విన్న సురేష్ చాలా బాధపడ్డాడు. నువ్వు చిన్నప్పుడు నన్ను ఎత్తుకొని పెంచావమ్మా, ఇప్పుడు నేను కూడా నిన్ను అలానే చూసుకుంటా అని బాధగా అంటాడు. ఇదంతా చూస్తున్న స్వప్నకి మాత్రం ఏదో అనుమానం వచ్చింది. ఎందుకంటే వాళ్ళ అత్త ప్రతిరోజు ఇలాగే నటిస్తుంది కాబట్టి. కానీ సురేష్ మాత్రం తన అమ్మ చెప్పిన మాటలు నిజంగానే నమ్మేవాడు. ఎప్పట్లాగే ఆ రోజు కూడా మంగమ్మ మంచం మీద నుంచే ఆర్డర్లు ఇవ్వడం మొదలుపెట్టింది. ఎలా అంటే, స్వప్న, టీ తీసుకురా, ఫ్యాన్ స్పీడ్ పెంచు, దిండు సర్దు, ఇటు నీళ్ళివ్వు అంటూ పనులన్నీ కోడలతో చేయించుకునేది. స్వప్నకి మాత్రం కోపం వచ్చినా బయటికి ఏమీ చెప్పలేదు. ఒకరోజు అందరూ పడుకున్నాక స్వప్నకి కిచెన్లో నుంచి ఏదో శబ్దం వినిపించింది. అప్పుడు సురేష్ ఏదో పిల్లి అయి ఉంటుందిలే అనుకుంటాడు. కానీ స్వప్న డౌట్తో మెల్లగా కిచెన్ దగ్గరికి వెళ్ళి చూస్తుంది. అక్కడ చూస్తుండగానే వాళ్ళ అత్త మంగమ్మ ఎంతో హుషారుగా ఫ్రిడ్జ్ తెరిచి జ్యూస్ తాగుతూ ఎంజాయ్ చేస్తుంది. డబ్బాలలో వెతికి హల్వా, మిక్చర్, లడ్డూలు అన్నీ తింటూ నవ్వుకుంటూ ఉంటుంది. ఆహాహా, జబ్బు అని చెప్పి పడుకుంటే ఎంత హాయిగా ఉందో, పనులేవి చేయనక్కర్లేదు అని మంగమ్మ ఆనందంగా అనుకుంటూ ఉంటుంది. అది చూసిన ఆమె కోడలు స్వప్నకి ఓ క్లారిటీ వచ్చింది. ఇది ఒక నాటకం అని. వెంటనే వెళ్ళి మొబైల్ తీసుకొచ్చి మంగమ్మకు కనిపించకుండా వీడియో తీసింది. సరే మంగమ్మ గారు, ఇప్పుడు మీ డ్రామా ఎలా ఆపాలో నేను చూపిస్తా అని మనసులో నవ్వుకుంది. మరుసటి రోజు ఉదయం సురేష్ ఆఫీస్కు వెళ్ళిపోతాడు. అదే టైంలో స్వప్న కూడా బయటికి వెళ్తున్నట్లు నటిస్తుంది. ఇద్దరూ వెళ్ళిపోయారని అనుకున్న మంగమ్మ ఒక్కసారి మంచం మీద నుంచి కిందికి దూకుతుంది. అమ్మయ్య, ఇప్పుడు ఏదైనా ఫ్రీగా తినొచ్చు అంటూ మెల్లగా కిచెన్లోకి వెళ్ళింది. అక్కడ ఫ్రిడ్జ్ తెరిచి అందులో ఉన్న లడ్డూలు, జ్యూస్ తాగుతూ చిన్న పిల్లల డ్యాన్స్ చేస్తుంది. అదే టైంలో స్వప్న తలుపు చాటున ఉండి ఇవన్నీ వీడియో తీస్తుంది. అప్పుడే స్వప్నకు సూపర్ ప్లాన్ వచ్చింది. వెంటనే తన ఫ్రెండ్ రాంబాబు ఫోన్ చేసి ఒక చిన్న యాక్టింగ్ చేయాలి అని చెప్తుంది. రాంబాబు కూడా కామెడీ మనిషి కావడంతో డాక్టర్ గెటప్ వేసుకొని స్టెతస్కోపు అలాగే భారీ ఇంజెక్షన్ ఒకటి తీసుకొని స్వప్న వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి అడుగుపెట్టగానే చాలా సీరియస్గా నటిస్తూ, పేషెంట్ ఎక్కడా అని అడుగుతాడు. మంగమ్మ మంచం మీద పడుకొని మూలుగుతూ నటించడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు స్వప్న వాళ్ళ ఫ్రెండ్ రాంబాబుకు ఇలా చెప్తుంది, డాక్టర్ గారు, మా అత్తయ్యకు చాలా పెద్ద జబ్బు వచ్చింది,
మీరే ఏమైనా చేయాలి అని అంటుంది. రాంబాబు స్టెతస్కోప్ తలకిందులా పట్టుకొని చెకప్ చేసినట్లు నటిస్తాడు. తర్వాత ఒక్కసారిగా అయ్యయ్యో పరిస్థితి చాలా సీరియస్ అంటాడు. అది విన్న మంగమ్మ భయపడిపోయి ఏమైంది డాక్టర్ గారు అని అడుగుతుంది. వెంటనే ఏనుగు ఇంజెక్షన్ చేయాలి నీకు, అది చేయకపోతే నడవలేరు అని అంటాడు రాంబాబు. అంత పెద్ద సూది చూసిన మంగమ్మకి ప్రాణం పోయినట్లయింది. వద్దు బాబోయ్, ఇంజెక్షన్ వద్దు అంటూ అరవడం మొదలుపెట్టింది. కానీ స్వప్న కావాలనే డాక్టర్ గారు వెంటనే ఇంజెక్షన్ ఇచ్చేయండి అంటుంది. రాంబాబు సూది పట్టుకొని దగ్గరికి రాగానే మంగమ్మ ఒక్కసారిగా మంచం మీద నుంచి కిందికి దూకేస్తుంది. నాకేం జబ్బు లేదు, నా నడుము బాగానే ఉంది అంటూ హాల్ మొత్తం పరిగెత్తుతుంది. రాంబాబు కూడా సూది పట్టుకొని ఆ వెనకాల పరిగెత్తాడు. ఇద్దరు సోఫా చుట్టూ టేబుల్ చుట్టూ టామ్ అండ్ జెర్రీలా పరుగులు పెడుతూ ఉంటారు. అదే టైంలో సురేష్ ఇంటికి వస్తాడు. వాళ్ళ అమ్మ అలా పరిగెత్తడం చూసి షాక్ అయిపోతాడు. అమ్మా, నడుము నొప్పి అన్నావు కదా, మరి ఇలా ఎందుకు పరిగెత్తున్నావు అని అడిగాడు. కొడుకు అలా అడగడంతో మంగమ్మకు నోట్లో నుంచి మాటలు రాలేదు. అప్పుడు స్వప్న తన ఫోన్లో తీసిన వీడియో సురేష్కు చూపిస్తుంది. అది చూసిన సురేష్ చాలా కోపంతో అమ్మా, ఇన్ని రోజులు నన్ను మోసం చేశావా అని అడుగుతాడు. మంగమ్మ సిగ్గుతో తలదించుకొని క్షమించురా నాన్న, పనులు చేయకుండా రెస్ట్ తీసుకోవాలని ఇలా చేశాను అని అంటుంది. అప్పుడు స్వప్న నవ్వుతూ పర్లేదు అత్తయ్య గారు, కానీ అబద్ధం మాత్రం మంచిది కాదు అని అంటుంది. సురేష్ కూడా ఇకనైనా అందరం కలిసి పనులు చేసుకుందాం అంటుండగానే సురేష్ తల్లి మంగమ్మ వెంటనే చీపి పట్టుకొని ఇక నుంచి నేనే పొద్దున్నే లేచి ఊడుస్తా, కానీ ఏనుగు ఇంజెక్షన్ మాత్రం వద్దు అని నవ్వుతూ అంటుంది. ఆ మాటలు విని అందరూ గట్టిగా నవ్వేశారు. అలా మంగమ్మ దొంగ జబ్బు డ్రామా కోడలు స్వప్న తెలివితో బయటపడింది. దీని సారాంశం ఏంటంటే అబద్ధం ఎంత తెలివిగా చెప్పినా నిజం ఏదో రోజు బయటపడుతుంది. అనగనగా ఒక అందమైన సామ్రాజ్యం. ఆ రాజ్యాన్ని విక్రమసేనుడు అనే రాజుగారు పాలిస్తూ ఉండేవారు. ఆయన చాలా మంచివాడు, ప్రజారంజకంగా పాలిస్తాడు. కానీ ఆయనకు ఒక చిన్న సమస్య ఉండేది. తన చుట్టూ ఉన్న మంత్రులలో ఎవరు నిజాయితీపరులు, ఎవరు స్వార్థపరులు అనేది ఆయనకు తెలీదు. అందరూ రాజుగారి ముందు అద్భుతంగా నటిస్తూ ఉండేవారు. దీనికి పరిష్కారం కనుక్కోవాలని రాజుగారు అనుకున్నారు. ఒకరోజు రాజుగారు తన మంత్రులందరినీ పిలిచి, మన రాజ్యాన్ని ఆనుకుని ఒక దట్టమైన అడవిలో ఒక వింత జంతువు ఉందట. అది మాట్లాడగలదు, భవిష్యత్తు చెప్పగలదు. రేపు ఉదయానికల్లా ఆ జంతువును నా ముందుకు తీసుకొచ్చిన వారికి 1000 బంగారు నాణాలు బహుమతిగా ఇస్తాను అని ప్రకటించారు. బంగారు నాణాల ఆశతో మంత్రులందరూ అడవికి బయలుదేరారు. కానీ ఆ అడవిలో అలాంటి వింత జంతువు ఏదీ లేదు. అది రాజుగారు ఆడిన ఒక చిన్న నాటకం. అడవిలోకి వెళ్ళిన మంత్రులకు ఏ వింత జంతువు కనిపించలేదు. కానీ అక్కడ ఒక చోట ఒక కోతి, ఒక ఏనుగు, ఒక జింక కూర్చొని మాట్లాడుకుంటూ కనిపించాయి. అప్పుడు మొదటి మంత్రి ఇలా అనుకుంటాడు, రాజుగారికి ఎలాగూ ఆ వింత జంతువు తెలియదు కదా, ఈ కోతిని పట్టుకెళ్ళి ఇదే ఆ వింత జంతువు అని అబద్ధం చెప్పేద్దాం అని కోతిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అది చూసి కోతి కోపంతో అతనిపై దాడి చేసి తరిమి కొట్టింది. రెండవ మంత్రి ఏనుగును చూసి దీనిపై బంగారం పెడతాను అని ఆశ చూపి తీసుకెళ్దాం అనుకున్నాడు. కానీ ఏనుగు అతని దురాశను గమనించి తన తొండంతో పక్కకు నెట్టేసింది. కానీ మూడవ మంత్రి అయిన సుమంతుడు మాత్రం చాలా నిజాయితీపరుడు. ఆయన జంతువులను ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నాడు. ఒక చెట్టు కింద కూర్చొని, మహారాజా, నేను మీకు అబద్ధం చెప్పలేను
అడవంతా వెతికాను, కానీ అలాంటి మాట్లాడే జంతువు ఏదీ నాకు కనిపించలేదు. మీ బహుమతి నాకు వద్దు, మీ నమ్మకమే నాకు ముఖ్యం అని మనసులో అనుకుంటూ ఖాళీ చేతులతో రాజభవనానికి తిరిగి వెళ్ళాడు. మరుసటి రోజు సభలో మిగతా మంత్రులందరూ ఏదో ఒక అడవి జంతువును పట్టుకొచ్చి, మహారాజా, ఇదే మీరు చెప్పిన వింత జంతువు, కానీ ఇది మీతో మాట్లాడడానికి భయపడుతోంది అని అబద్ధాలు చెప్పారు. సుమంతుడు మాత్రం తలదించుకొని, మహారాజా, నన్ను క్షమించండి, నేను అడవి అంతా వెతికాను, కానీ మీరు చెప్పిన వింత జంతువు నాకు ఎక్కడా కనిపించలేదు, నేను విఫలమయ్యాను అని నిజం చెప్పాడు. అప్పుడు రాజుగారు పెద్దగా నవ్వి, మంత్రులారా, ఆ అడవిలో ఎలాంటి వింత జంతువు లేదు. నేను మీ నిజాయితీని పరీక్షించడానికే ఈ నాటకం ఆడాను. మీరంతా బంగారు నాణాల కోసం అబద్ధాలు చెప్పారు, మూగజీవాలను హింసించారు, కానీ సుమంతుడు మాత్రం శిక్ష పడుతుందని తెలిసినా నిజాయితీగా నిజం చెప్పాడు అని అన్నాడు. అంతేకాదు, అదే సమయంలో అడవిలోని కోతి, ఏనుగు, జింక రాజ్యసభలో ప్రవేశించాయి. అవి రాజుగారితో అన్నాయి, మహారాజా, మీ సుమంతుడు చాలా మంచివాడు. మిగతా మంత్రులు మమ్మల్ని హింసించారు, కానీ ఆయన మాత్రం మమ్మల్ని ప్రేమగా చూశాడు. రాజుగారు సుమంతుడి నిజాయితీని మెచ్చి అతన్ని ప్రధానమంత్రిగా ప్రకటించారు. అబద్ధాలు చెప్పిన మిగతా మంత్రులకు జరిమానా విధించాడు. చూసారా ఫ్రెండ్స్, ఈ కథ ద్వారా మనకు తెలిసేది ఏంటంటే, తాత్కాలిక లాభం కోసం అబద్ధాలు చెబితే ఎప్పటికైనా ప్రమాదంలో పడతాము. కానీ ఎంత కష్టం వచ్చినా నిజాయితీగా ఉంటే ఆ నిజాయితీయే మనల్ని కాపాడుతుంది. కథ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా.